చందమామ కథ స్నేహధర్మం. వింధ్యారణ్య సమీపంలో విద్యాపతి అనే గురువు వద్ద సునీతి అనే ఒక పేద విద్యార్థి విద్యాభ్యాసం చేస్తున్నాడు. అయితే అదే ఆశ్రమంలో ఉంటున్న కేకేయ రాజకుమారులు జయవర్మ, అజయవర్మ ఇద్దరూ కూడా సునీతితో ఎంతో స్నేహంగా ఉండేవారు. జయ, అజయవర్మలు సోదరులే అయినప్పటికీ ఈర్ష్య ద్వేషాలతో తరచూ పరస్పరం గొడవలు పడేవారు. సునీతి అలాంటి సందర్భాలలో వారిద్దరిని సముదాయించి రాజీ చేస్తూ గురుకులంలో వారికి బాగా దగ్గరయ్యాడు. సునీతి నిత్యాగ్నిహోత్రం కోసం కావలసిన సమిధలు, దర్భలు తేవటానికి తరచూ అడవికి వెళ్ళేవాడు. అయితే తమ విలువిద్య ప్రావీణ్యాన్ని ప్రదర్శించుకోవటానికి జయ, అజయవర్మలు కూడా రోజు అడవికి వెళ్ళేవారు. ఒకరోజు సునీతి దర్భల కోసం ఒంటరిగా అడవికి వెళ్ళాడు. జయ, అజయవర్మలు అంతకుముందే అడవిని చేరారు. వారిద్దరూ పక్కపక్కగా నిలబడి బాణప్రయోగం చేస్తుండగా నెత్తి మీద మణితో ఒక సర్పం వెళ్తూ కనిపించింది. వారు దాని మీద బాణాలు ప్రయోగించారు. అది ఆవేశంతో ఇద్దరిని కాటు వేసి దాపులా చెట్టు కింద ఉన్న పుట్టలో దూరింది. జయ, అజయవర్మలు నొరగలు కక్కుతూ పడిపోయారు. ఇంతలో అక్కడికి వచ్చిన సునీతి మిత్రుల దుస్థితి చూసి విషాదం చెందాడు. ఆ పుట్టలో వాసుకి వంశానికి చెందిన సర్పరాజం ఉందని తమ గురువు ఎప్పుడో చెప్పిన సంగతి గుర్తు రావటంతో దాన్ని ప్రసన్నం చేసుకునే స్తవాన్ని ఏకచిత్తంతో పఠించి, సర్పరాజమా, మహావీరులై దుష్ట శిక్షణ చేసి రాజ్యానికి మేలు చేసే ఈ రాజకుమారులకు అకాల మరణం ప్రాప్తించకూడదు, కరుణించి వీరికి ప్రాణభిక్ష ప్రసాదించు అని భక్తితో ప్రార్థించాడు. కొన్ని క్షణాలలో పుట్ట నుంచి మాటలు వినిపించాయి. స్నేహధర్మంతో నీ మిత్రులను బ్రతికించమంటావు అనుకున్నాను, కానీ వీరి శౌర్యం దేశానికి అవసరం గనుక వీరికి ప్రాణభిక్ష పెట్టమని ప్రార్థించావు. నీ ఉన్నత ఆశయానికి సంతసించి వారి దుందుడుకు చర్యను క్షమించి ఓటమి ఎరుగని వీరులుగా వారిని ఆశీర్వదించి బ్రతికిస్తున్నాను. నువ్వు తలుచుకుంటే మాత్రమే వారిని ఓడించగలవు, హతమార్చగలవు. భవిష్యత్తులో నీకెంత కోపం వచ్చినా స్నేహధర్మం పాటించి వాళ్ళ మీద కయ్యానికి వెళ్ళనని మాట ఇవ్వగలవా అన్న కంఠస్వరం వినిపించింది. అవసరమైతే నా ప్రాణాలు అర్పిస్తాను కానీ వారి జోలికి వెళ్ళను. నా తనువులో ప్రాణమున్నంత వరకు స్నేహధర్మాన్ని పాటిస్తాను అన్నాడు సునీతి కన్నీరు కారుస్తూ. మరుక్షణమే ఇద్దరు రాజకుమారులు నిద్ర నుంచి మేల్కొన్నట్లుగా లేచి కూర్చున్నారు. అప్పుడు మళ్ళీ పుట్టలో నుంచి, రాజకుమారులారా, మీ మిత్రుడు సునీతి ప్రార్థన మేరకు మీ అపరాధం క్షమించి మిమ్మల్ని సజీవుల్ని చేశాను. సునీతి తప్ప మిమ్మల్ని ఎవ్వరూ ఓడించలేరు. స్నేహధర్మం పాటిస్తూ సుఖంగా జీవించండి అన్న కంఠస్వరం వినిపించింది. జయవర్మ, అజయవర్మలు సునీతితో, మా ప్రాణాలు కాపాడావు, నీ మేలు ఈ జన్మకు మర్చిపోము, నీవు ఏది కోరినా ఇస్తాము అని కృతజ్ఞతతో అన్నారు. అంతా ఆ సర్పరాజు కరుణ. మీరిప్పుడు అజేయులైన వీరరాజకుమారులు. మీరు కలిసి ఉంటే మిమ్మల్ని జయించేవారే లేరు. మీ అన్నదమ్ముల ఐకమత్యమే నాకు కావలసింది, అంతకు మించి నేను కోరుకునేదే లేదు అన్నాడు సునీతి. మేమెప్పుడు కలిసే ఉంటామని ప్రమాణం చేస్తున్నాము అన్నారు అన్నదమ్ములు ముక్త కంఠంతో. ఆ తర్వాత ముగ్గురు కలిసి గురుకులాశ్రమానికి తిరిగి వెళ్ళారు. ముగ్గురు మిత్రులు విద్యాభ్యాసం పూర్తి కావస్తుండగా విద్యాపతి ఒకనాడు సునీతిని చేరబిలిచి, నాయనా, నా గురుకులంలో విద్య పూర్తయింది, కానీ నువ్వు నేర్వవలసింది ఇంకా ఎంతో ఉంది. నైమిసారణ్యంలో విద్యాసాగరుడి గురుకులాశ్రమానికి వెళ్ళి నేను పంపానని చెప్పి అక్కడ మరో 3 ఏళ్ళు విద్యను అభ్యసించిరా, అది నీకు ఎంతో ఉపయోగకరం అన్నాడు. సునీతి సంతోషంగా మరునాడు ఉదయం నైమిసారణ్యానికి బయలుదేరాడు. జయవర్మ, అజయవర్మలు విద్య పూర్తి చేసుకుని గురుకులం నుంచి రాజధాని తిరిగి వచ్చారు. అరణ్యంలో జరిగిన ఉదాంతాన్ని తండ్రికి ఉత్సాహంగా చెప్పారు. దానిని విన్న తండ్రి, మీరు సర్పరాజు నుంచి అజేయులని వరం పొందినప్పటికీ సునీతి తలుచుకుంటే మీకు ఓటమి తప్పదు. బలవంతుడైన శత్రువు తల మీద వేలాడే ఖడ్గం లాంటివాడు. అలాంటివాడు పక్కనే ఉన్నప్పుడు మీరు అజేయులు ఎలా అవుతారు అన్నాడు విచారంగా.
తండ్రి మాటల్లోని నిజాన్ని అన్నదమ్ములు గ్రహించి మౌనంగా ఊరుకున్నారు. అప్పుడు తండ్రి, నాకు సునీతి మీద కోపం లేదు. నాకతడు పుత్రభిక్ష పెట్టినవాడు. అయితే స్నేహధర్మం కొద్దీ మీరతన్ని చేరదీస్తే సర్పవృత్తాంతం 10 మందికి తెలిసి పరాజయ భయంతో చేరదీశారని శత్రువుల మధ్య మీరు అవహేళనకు గురయ్యే ప్రమాదం ఉంది. కేకయ్య రాజ్యాన్ని 2గా విభజించి చెరో భాగానికి మిమ్మల్ని రాజుల్ని చేస్తాను. మీరిద్దరూ ఐకమత్యంతో మసులుకోండి. ఎట్టి పరిస్థితుల్లోనూ సునీతిని మాత్రం మీ దరిదాపులకు రానియకండి అన్నాడు. అన్నదమ్ములందుకు సరే అన్నారు. తన కుమారులిద్దరూ ఇక మీదట కలహించుకోరని తండ్రి తృప్తి చెందాడు. కేకయ్య రాజ్యాన్ని 2 భాగాలుగా చేసి అన్నదమ్ములిద్దరిని పట్టాభిషిక్తులు చేశాడు. కొన్నాళ్ళకి ఇద్దరికీ వివాహాలయ్యాయి. జయవర్మకు కూతురు పుట్టింది. అజయవర్మకు సంతానం కలగలేదు. అందువల్ల జయవర్మ కూతుర్నే తన సొంత కూతురుగా భావించసాగాడు. ఆమెకు 5 ఏళ్ల వయస్సు వచ్చింది. అక్కడ నైమిసారణ్యంలో విద్యాసాగరుడి వద్ద 3 ఏళ్ల పాటు ఉన్నత విద్యాభ్యాసం చేసి వింధ్యారణ్యానికి తిరిగి వచ్చిన సునీతి గురువుతో, నా మిత్రులిద్దరూ ఇప్పుడు రాజులయ్యారు కదా, మీ ఆశీస్సులతో వాళ్ళ ఆస్థానానికి వెళ్ళి ఏదైనా జీవనోపాధి వెతుక్కుంటాను. నా జీవితం సుఖంగా గడిచిపోతుంది అన్నాడు. ఆ మాట విని గురువు కొంతసేపు మౌనంగా ఆలోచించి, నాయనా, రాజుల చెలిమి పాములతో చెలగాటం వంటిది. దానిని నమ్మకూడదు. నాకు వయస్సు పైబడుతున్నది. నా తదనంతరం నువ్వు నా గురుకుల బాధ్యతలు స్వీకరించగలవని ఆశిస్తున్నాను. అందుకే నిన్ను ఉన్నత విద్య కోసం విద్యాసాగరుల వద్దకు పంపాను. ఇక్కడ ఉండడమే నీకు శ్రేయోదాయకం అన్నాడు. సునీతి మొదట అందుకు ఆసక్తి కనబరచకపోయినప్పటికీ ఆ తర్వాత నెమ్మదిగా ఆలోచించి గురుకులాశ్రమ బాధ్యతలు స్వీకరించి సక్రమంగా నిర్వహించసాగాడు. అతడు పెళ్లి చేసుకోలేదు కానీ గురుకులాశ్రమంలోని విద్యార్థులలో సువీరుడనే ఒక 10 ఏళ్ల క్షత్రియ కుమారుణ్ణి ఎంపిక చేసి అతనికి క్షత్రియోచితమైన విద్యలు నేర్పి చక్కని వీరుడిగా శిక్షణ ఇవ్వసాగాడు. ఇలా 10 ఏళ్లు గడిచిపోయాయి. ఇప్పుడు సువీరుడు 20 ఏళ్ల యువకుడు. ఒకనాడు సువీరుడు ఏదో పని మీద కేకయ్య రాజ్యానికి వెళ్ళి గుర్రం మీద గురుకులానికి తిరిగి వస్తున్నాడు. అరణ్య ప్రాంతంలో హఠాత్తుగా కాపాడండి కాపాడండి అన్న స్త్రీ ఆర్తనాదం విని గుర్రాన్ని ఆపి వెనక్కి తిరిగి చూశాడు. వేగంగా వెళ్తున్న రథంలో ఒక యువతి జోడు గుర్రాలను అదుపు చేయలేక కేకలు పెడుతున్నది. సువీరుడు ఒక్క గెంతున రథంలోకి దూకి గుర్రాలను అదుపు చేసి ఆ యువతిని కాపాడాడు. ఆమె కృతజ్ఞతతో అతడి కేసి చూసింది. కొంతసేపటికి అక్కడికి 4 చెలికత్తెలు రావటంతో రథంలోని యువతి వనవిహారానికి వచ్చిన కేకయ్య రాజ్య యువరాణి ఇందువదన అనే సువీరుడికి తెలిసింది. సువీరుడు గురుకులానికి వచ్చి మార్గమధ్యంలో జరిగిన విషయం గురించి గురువుకు చెప్పాడు. ఆ మాట విని సునీతి పరమానందం చెంది 2 రోజుల తర్వాత సువీరుణ్ణి వెంట పెట్టుకొని కేకయ్య రాజధానికి బయలుదేరాడు. ఆయన్ను చూడగానే జయ అజయవర్మలిద్దరూ సాదరంగా స్వాగతం పలికారు. ఎలా ఉన్నావు మిత్రమా? పాలనా వ్యవహారాలలో తలమునకలుగా ఉండటంతో ప్రాణమిత్రుడవైన నీ మాటే మరిచాము అన్నాడు జయవర్మ. నా మిత్రులైన మీరిద్దరూ ప్రజారంజకంగా పాలన చేయడం నాకెంతో ఆనందంగా ఉంది. గురువుగారి తర్వాత నేను గురుకులాశ్రమ బాధ్యతలు స్వీకరించడం వల్ల ఇటు రాలేకపోయాను అన్నాడు సునీతి. పక్క ఉన్న యువకుడు ఎవరన్నట్లుగా అజయవర్మ సువీరుడికే చూశాడు. అతడు క్షత్రియ కుమారుడు సువీరుడు, నా ప్రియ శిష్యుడు, సాటిలేని మేటి వీరుడు, నాకు పుత్ర సమానుడు. అతడి వివాహ ప్రయత్నం మీదటే ఇటు వచ్చాను. 3 రోజుల క్రితం వనవిహారానికి వెళ్ళిన యువరాణి ఇందువదనను చూశానని కూడా చెప్పాడు అన్నాడు సునీతి. ఎవరు? ఇందువదనను ప్రాణాపాయం నుంచి రక్షించిన వీరుడా? ఆ క్షణం నుంచి ఆమె తన్ని గాఢంగా అభిమానిస్తున్నది. ఆమెనిచ్చి సంతోషంగా వివాహం జరిపిస్తాం. స్నేహధర్మాన్ని పాటించిన ప్రాణమిత్రుడివైన నువ్వు ఈ క్షణం నుంచి మా ఆత్మబంధువు కావటం మాకు పరమానందం కలిగిస్తున్నది అన్నాడు జయవర్మ. చాలా సంతోషం. క్షత్రియ ధర్మాన్ని పాటిస్తూనే స్నేహధర్మాన్ని మరిచిపోని మీ కీర్తి చిరస్థాయిగా నిలుస్తుంది. సువీరుడి పాలనలో
మీ రాజ్య ప్రజలు సర్వ సుఖాలు అనుభవించగలరు అన్నాడు సునీతి. ఇందువదన సువీరుల వివాహంతో కేకయ దేశం మళ్ళీ ఒకే రాజ్యం అయ్యింది. సువీరుడు ప్రజారంజకంగా రాజ్యపాలన చేసి 3 మిత్రులకు ఆనందం కలిగించాడు. కథ సమాప్తం. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో తెలుగు చిట్టిపొట్టి కథల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.